హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను. చక్కగా మన రైస్లో కూడా కలిసిద్దండి, అండ్ రసంలోకి కానీ పప్పుచారులోకి కానీ చాలా అంటే చాలా బాగుండేది. కొంచెం స్పైసీగా అయితే ఉండేది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎండుమిరపకాయలు అయితే ఒక 2 మిరపకాయలు, మిరియాలు అయితే ఒక అర స్పూన్ అయితే వేసుకుంటున్నాను నేను. కొంచెం స్పైసీగా అయితే ఉండేది. ధనియాలు అయితే 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూను, జీడిపప్పు పలుకులు అయితే ఒక 4, స్టార్ పువ్వు, అనాస్ పువ్వు అంటారు కదా అది, జాజికాయ కూడా చిన్న ముక్క అయితే వేసుకుంటున్నాను, లవంగాలు ఒక 6, చెక్క ఇవి వేసుకొని, గసగసాలు కూడా ఒక స్పూన్ నిండా వేసుకోండి. పెద్ద స్పూన్ నిండా గసగసాలు కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే ఇవి ఆయిల్ లేకుండా డ్రైగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ కూడా శుభ్రంగా క్లీన్ చేసి పక్కకు పెట్టేసుకున్నానండి. స్కిన్లెస్ కాదు, స్కిన్తోనే. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద మనం తీసుకున్న మసాలా ఏదైతే ఉందో ఆ మసాలా అయితే అంతా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఒక ఎండుమిరపకాయ అయితే తీసేసానండి నేను, అంటే ఎక్కువ స్పైసీగా ఉండిద్దని తీసేసాను. ఇప్పుడైతే ఇవైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో స్టవ్ ఆపేసిన తర్వాత గసగసాలు అయితే వేసుకోవాలి. లాస్ట్లో ఆ వేడికే వేగిపోతాయి, చూసారు కదా, చిటపట అని అట్లా పైకి అయితే పేలుతూ ఉంటాయి గసగసాలు. ఇప్పుడైతే మిక్సీలో వేసుకొని కొబ్బరి కూడా ఒక 4 స్పూన్లు వేసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసుకోండి. ఇట్లా పొడిలాగా చేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. ఈ పొడి కూడా ఈ మసాలా వేసుకుంటే మనకి చికెన్ ఫ్రైలోకి చాలా అంటే చాలా బాగుండేది. ఇప్పుడైతే స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని చికెన్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను. మీరైతే నాన్ స్టిక్ది కానీ ఇంకేదన్నా గిన్నె అయితే తీసుకోండి. నేను స్టీల్ గిన్నె పెట్టాను కదా, కొంచెం అడిగంటున్నట్టుగా అయితే వచ్చింది. ఇప్పుడైతే 2 టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. నేను స్కిన్తో తీసుకున్నాను కాబట్టి ఆయిల్ కాస్త తక్కువ వేసుకున్నాను. అదే స్కిన్లెస్ కానీ అయితే ఇంకో టేబుల్ స్పూన్ నిండా అయితే వేసుకోండి. ఆనియన్స్ అయితే ఒక 2 ఆనియన్స్ అయితే సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఈ వేగేదానికి కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాము. సాల్ట్ కూడా వేసుకొని ఈ ఆనియన్స్ అనేవి 75% ఫ్రై చేసుకోవాలి. మనం ఎక్కువ ఫ్రై చేయనవసరం లేదు. 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఆయిల్లోనే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ నిండా అయితే వేసుకుంటున్నానండి. ఫ్రెష్గా అప్పటికప్పుడే చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చికెన్ ఫ్రై అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు అయితే ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకున్న వెమ్మటే చికెన్ వేసేసుకుందాము. చికెన్ అయితే చూసారు కదా, కొంచెం స్కిన్తోనే తీసుకున్నాను. స్కిన్తో ఉంటేనే నాకు బాగా టేస్ట్ బాగుండిద్దండి. స్కిన్తో వేసుకుంటేనే బాగుండిద్ది. ఇప్పుడైతే మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టేసి చికెన్లో వచ్చే వాటర్ అన్నీ ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. వాటర్ వచ్చి ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేయించాం కదా చికెన్ ఫ్రైకి, అందుకని కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి మనం. ఈ నీళ్ళన్నీ చికెన్లో వచ్చే నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత ఒక 1/2 గ్లాసు వాటర్ అయితే వేసుకుంటున్నాను నేను. కొంచెం వాటర్ వేసుకొని ఈ వాటర్ కూడా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకుంటే మన చికెన్ అనేది మంచిగా ఉడికిద్ది. అందులో ఇప్పుడు చికెన్ బాగా ఉడకపెట్టాలంటున్నారు కదా, అందుకే కొంచెం వాటర్ వేసేసుకొని ఉడకపెట్టేసుకొని ఈ చికెన్లో వచ్చే వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాత ఆయిల్ పైకి తేలిద్ది కదా, చూసారు కదా, ముక్క కూడా సాఫ్ట్గా అయితే అయ్యింది. ఈ ఆయిల్లోనే కాసేపు అయితే ఫ్రై చేసుకుందాము. నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత ఈ ఆయిల్లోనే మంచిగా కాసేపు అయితే ఫ్రై చేసుకోవాలి. ఒక 4 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోండి, 4-5 నిమిషాలు అట్లా. ఇట్లా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందాక పొడి చేసుకున్నాం కదా, మసాలా పొడి ఇది ఏదైతే ఉందో ఆ పొడి అయితే 4 స్పూన్లు అయితే వేసుకుంటున్నానండి నేను. 4 స్పూన్లు వేసిన తర్వాత ఒక అర స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాము. ఫస్ట్ మనం కొంచెం వేసాం కదా సాల్ట్, ఇప్పుడైతే మనం ఫ్రైకి సరిపడా సాల్ట్ మొత్తం వేసేసుకోండి. చూసారు కదా, కొంచెం అడుగు పట్టినట్టు ఉంది. కొంచెం
వాటర్ అయితే కొంచెం చల్లితే మనకి అదంతా వచ్చేస్తుంది. అండ్ కలర్ కూడా చాలా బాగా వచ్చింది మనకి. కొంచెం వాటర్ అయితే ఊరికే జస్ట్ అట్లా చల్లేసుకోండి. చల్లేసిన తర్వాత మనకి ఆ వాటర్కి అడుగు మసాలా అంతా అంటుకుంటుంది కదా, అదంతా వచ్చేస్తుంది. అందులో మనం జీడిపప్పు వేసాం కాబట్టి త్వరగా త్వరగా అడుగంటున్నట్టుగా అయితే వచ్చేది. ఇప్పుడైతే లాస్ట్లో ఒక చిన్న టమాటా వేసుకొని మొత్తం ఒకసారి ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఒకసారి కలిపేసేసి ఒక 4 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోండి. మీకు టమాటా ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి ఫ్రెండ్స్. మన చికెన్ ఫ్రై అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోవచ్చింది. ఇట్లా టమాటా వేసిన తర్వాత మొత్తం ఒకసారి ఎట్లా అంటే మనకు అడుగంటినది కూడా చక్కగా వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. చికెన్ ఫ్రై అయితే ఎమ్మి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుండేది. చూసారు కదా లాస్ట్లో మనకి కలర్ కూడా మంచి కలర్ అయితే వచ్చింది. ఫైనల్గా మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. లాస్ట్లో స్టవ్ ఆపేసి కొత్తిమీర పుదీనా అయితే వేసుకోండి. వేసిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటే మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ చికెన్ ఫ్రై అయితే మీరు కూడా తప్పకుండా చేసుకోండి, ఇంట్లో చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. అందరికీ బాయ్ అండి.